భారతదేశం ఈ పేరు కేవలం ఒక భూభాగం కాదు. ఇది ఒక చరిత్ర, ఒక కళ, ఒక బాధ్యత. గణతంత్ర దినోత్సవం ఒక రోజుకు మాత్రమే పరిమితమైన పండుగ కాదు. మన దేశం ఎలా ఉండాలి, మనం ఎలా మంచి పౌరులుగా జీవించాలి అని మెల్లగా గుర్తు చేసే రోజు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం లభించింది. కానీ స్వాతంత్రం వచ్చినంత మాత్రాన ఒక దేశం పూర్తిగా తయారైపోయినట్టు కాదు. దేశాన్ని ఎలా పాలించాలి, ప్రజలకు ఏ హక్కులు ఇవ్వాలి, చట్టం ముందు అందరూ సమానులేనా, ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఆ సమాధానమే ఈ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం మాత్రమే కాదు. ఇది దేశం సరైన దారిలో నడవడానికి మార్గం, ప్రజలకు భద్రత కలిగించే ఆధారం, భవిష్యత్తుకు పునాది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేక సభ ఏర్పాటైంది. దాని పేరే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1946 డిసెంబర్ 9 ఈ సభ మొదటి సమావేశం జరిగింది. ఆ సమయంలో భారతదేశం ఇంకా స్వాతంత్ర దేశం కాదు, కానీ ఆ గదిలో భవిష్యత్తు భారతదేశం మెల్లగా రూపొందుకుంటుంది. చాలా అభిప్రాయాలు వచ్చాయి, విభేదాలు కూడా ఉన్నాయి, లోతైన చర్చలు జరిగాయి. కానీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకున్నారు: ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలి, చట్టం ముందు అందరూ సమానులై ఉండాలి, ఎవరు భయంతో జీవించకూడదు. ఈ ఆలోచనలు ఒకే రోజులో తయారు కాలేదు. ఇది 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులలో తయారయ్యింది. ఈ కాలంలో ఓర్పు ఉంది, బాధ్యత ఉంది, త్యాగం ఉంది. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగం పూర్తయింది. 1950 జనవరి 26 అది అమల్లోకి వచ్చింది. ఆ రోజునే భారతదేశం ప్రజల చేత పరిపాలించబడే ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రపంచానికి ప్రకటించబడింది. అందుకే జనవరి 26ను మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ గొప్ప పనిలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఆయన ఆలోచనలో వివేక్ష లేదు, ద్వేషం లేదు, అందరూ సమానులే అనే భావన మాత్రమే ఉంది. ఆయనతో పాటు సుమారు 300 సభ్యులు ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. వాళ్ళు వేరే వేరే ప్రాంతాల వారు, వేరు భాషలు మాట్లాడేవారు, వేరు సంస్కృతుల వారు. కానీ వారి లక్ష్యం మాత్రం ఒకటే: భారతదేశం అందరికీ చెందిన దేశం కావాలి. ఈ రాజ్యాంగం టైప్ చేయబడలేదు, చేతితో అందంగా రాయబడింది. ప్రతి పేజీలో భారతీయ కళ, భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అందుకే ఇది కేవలం చట్టాల పుస్తకం మాత్రమే కాదు, ఇది ఒక కళాఖండం, దేశపు గుర్తుగా నిలిచే గ్రంథం. రాజ్యాంగం మనకు హక్కులు ఇస్తుంది: గౌరవంగా జీవించే హక్కు, విద్య పొందే హక్కు, మాట్లాడే హక్కు, సమానంగా చూడబడే హక్కు. అదే సమయంలో మనకు కొన్ని బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మనం చట్టాన్ని గౌరవించాలి, దేశ ఐక్యతను కాపాడాలి, ప్రకృతిని సంరక్షించాలి, మనిషిని మనిషిగా చూడాలి. హక్కులు మరియు బాధ్యతలు ఒకే నాణానికి 2 వైపులు. రెండిటిని పాటించినప్పుడే దేశం ముందుకి సాగుతుంది. జనవరి 26 కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. 1930లో ఈ రోజు భారతీయులు పూర్ణ స్వరాజ్ కావాలి అని ప్రతిజ్ఞ చేశారు. 1950లో అదే రోజున ఆ ప్రతిజ్ఞ చట్టంగా మారింది. గణతంత్ర దినోత్సవం కేవలం పరేడ్ కాదు, కేవలం వేడుక మాత్రమే కాదు, ఇది ఒక నిశ్శబ్ద సందేశం. ఈ దేశాన్ని ఎవరో ఒకరు మాత్రమే నిర్మించలేదు, మనం అందరం ప్రతిరోజు దాన్ని నిర్మిస్తున్నాం. రాజ్యాంగం మనల్ని నియంత్రించడానికి కాదు, మనల్ని కాపాడడానికి. దాన్ని గౌరవిస్తే భారతదేశం బలంగా మారుతుంది. దాన్ని జీవన పద్ధతిగా తీసుకుంటే భారతదేశం అందంగా మారుతుంది.
గణతంత్ర దినోత్సవం ఒక రోజు మాత్రమే కాదు, ఒక జీవన విధానం. జై హింద్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.